నమస్తే. నేను మీ అశ్విని కుమార్. ఐటెంలోకి వెళ్ళే ముందు వీక్షకులకి అందరికీ కూడా ఒక చిన్న మనవి అనుకోండి, సలహా అనుకోండి, రిక్వెస్ట్ అనుకోండి. ఎండలు బాగా ఉన్నాయి. పొలిటికల్ వేవ్స్, హీట్ వేవ్స్ ఎట్లాగ నడుస్తూనే ఉంటాయి రాజకీయ పరంగా. కాకపోతే దాంతోపాటే హీట్ వేవ్స్, వడగాడుపులు బాగా ఎక్కువ ఉన్నాయి, ముందే ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా వడగాడుపులు పెరిగినాయి కాబట్టి అన్ని పార్టీల వాళ్ళు, ఏ పార్టీ వాళ్ళైనా ఎలక్షన్ల క్యాంపెయిన్లకు వెళ్ళినప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలన్నది మనవి. ముఖ్యంగా వృద్ధులు, అట్లాగే మహిళలు, వీళ్ళందరూ కూడా పొలిటికల్ పార్టీస్ అన్నీ కూడా సభలకి జనాల్ని డబ్బులు ఇచ్చి తీసుకెళ్తున్నారు అన్నది, అది ఏ పార్టీ అయినా కానివ్వండి, తీసుకెళ్తున్నారు ప్రచార సభలకి. కానీ ఈ ఎండ వేడికి, వడగాడుపులకి మాత్రం మీ ఆరోగ్యాలు జాగ్రత్త. ఇంకా నెక్స్ట్, ఇప్పుడు లోక్సభ ఎన్నికలు రాబోతున్నాయి, 7 ఫేజుల్లో జరగబోతున్నాయి. లోక్సభ ఎన్నికలు జరగబోతున్నాయి అంటే కన్నా కూడా చాలామంది దృష్టి కొన్ని రాష్ట్రాల మీదే ఉంది. ఎందుకంటే ఆ రాష్ట్రాల్లో నెంబర్స్ బట్టే బీజేపీ పార్టీకి ఏమన్నా ఎన్డీఏకి 400 స్థానాలు వస్తాయా, లేదంటే కాంగ్రెస్ లేదా ఇండియా ఎలియన్స్కి ఏమన్నా కొద్దిగా పోటీ ఇవ్వగలుగుతాయా వాళ్ళ పార్ట్నర్స్తో కలిపి అనేది లెక్క తారుమారయ్యే రాష్ట్రాలు ఉన్నాయి. ఈ రాష్ట్రాల్లో మనం ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ స్వీప్ చేస్తుందంటే ప్రస్తుతానికి అట్లాంటి అవకాశాలు లేవు. అట్లాగే బీహార్లో కూడా కాంగ్రెస్ ఉందా అంటే అది లేదు. అట్లాంటి రాష్ట్రాల గురించి చర్చించక్కర్లేదు పెద్దగా. ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది వెస్ట్ బెంగాల్ రాష్ట్రం, అట్లాగే తమిళనాడు, కేరళ. ఈ 3 రాష్ట్రాల్లో కూడా, ఎందుకంటే వెస్ట్ బెంగాల్లో కమ్యూనిస్టులు కంచుకోట బద్దలు కొట్టి టీఎంసీ, తృణమూల్ కాంగ్రెస్, మమతా బెనర్జీ రెండోసారి కూడా ముఖ్యమంత్రి అయ్యారు. అంతేకాకుండా ఆమె ఒక మెయిన్ కీ రోల్ పోషిస్తున్నారు. టీఎంసీ పార్టీ అనేది కూడా రాజ్యసభలో 3వ అతిపెద్ద పార్టీగా ఉంది బీజేపీ, కాంగ్రెస్ తర్వాత. అంటే రాజ్యసభ సంఖ్య కూడా బాగానే ఉంది టీఎంసీకి. అట్లాగే 2019లో కూడా దాదాపు 22 లోక్సభ స్థానాలు గెలుచుకుంది మమతా బెనర్జీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్. 2024కి వచ్చేటప్పుడు బీజేపీ ఏమన్నా అక్కడ పుంజుకుందా? బీజేపీ ఎట్లాగైనా సరే వెస్ట్ బెంగాల్లో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా గెలవాలని చెప్పి చాలా ప్రయత్నాలు చేస్తుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అమిత్ షా, జేపీ నడ్డా వీళ్ళందరూ కూడా అసెంబ్లీ ఎన్నికల నుంచే కూడా ఆ ఓట్ బ్యాంక్ పెంచుకుంటూ వచ్చారు. దానికి అదనంగా సువేందు అధికారి లాంటి వాళ్ళు కూడా ప్రచార సభలతో హోరెత్తిచ్చారు. చాలా వరకు కూడా తృణమూల్ కాంగ్రెస్ వాళ్ళ గోండాలకి అడ్డుకట్ట, మాస్ రిగ్గింగ్కి, వీటన్నిటికీ కూడా అడ్డుకట్టు వేస్తూ వచ్చారు ఎలక్షన్ కమిషన్ సాయంతో, అట్లాగే సాయుధ బలగాలతో. అందుకే టీఎంసీ కూడా ఎటు పాల్పోకుండా ఎట్లాగైనా సరే ఏం చేయాలి అనేది అప్పుడే మొదలుపెట్టారు. ప్రచారంలో బీజేపీ లోక్సభ ఎన్నికలకు ప్రచారానికి వెళ్ళినప్పుడు వాళ్ళ కార్యకర్తల మీద దాడి చేయటము, లేదంటే వాళ్ళ ఇళ్ల మీద దాడి చేయటం అనేది అయితే అప్పుడే మొదలైంది వెస్ట్ బెంగాల్లో. ఇదంతా కూడా గత 10 రోజులుగా. ఇప్పటికే తృణమూల్ కాంగ్రెస్ సందేశ్కాలి ఇన్సిడెంట్తో ఉలికిపడిందని చెప్పచ్చు. షాజహాన్ షేక్ లాంటి వాళ్ళందరూ అరెస్ట్ అవ్వటం, మహిళల్లో, వెస్ట్ బెంగాల్ మహిళల్లో కూడా చాలా మార్పు వచ్చింది. మహిళలందరూ కూడా బీజేపీ వైపు చూస్తున్నారు వెస్ట్ బెంగాల్లో మొట్టమొదటిసారి. అట్లాగే కమ్యూనిస్ట్ పార్టీలో కూడా స్ప్లిట్ అనేది కనబడుతోంది. అది ఖచ్చితంగా మనం జూన్ 4వ తారీఖు ఫలితాలు అప్పుడు చూస్తాం కూడా, బీజేపీ ఎందుకు అన్ని స్థానాలు సాధించింది అనే దాని మీద. మోడీ వైపు చూస్తున్నారు, మోడీ డెవలప్మెంట్ వైపు చూస్తున్నారు. అట్లాగే వెస్ట్ బెంగాల్లో మొట్టమొదటిసారి మహిళలంతా కూడా బీజేపీ వైపు ఎక్కువ శాతం చూస్తున్నారు. అంటే గత 2 ఎన్నికల్లో మమతా బెనర్జీ మహిళ కదా అనే ఒక సింపతి ఉండేది, కానీ ప్రస్తుతానికైతే మాత్రం బీజేపీ వైపు చూస్తున్నారు. అందులో సందేశ్కాలి ఇన్సిడెంట్ తర్వాత అయితే మాత్రం మహిళలందరూ ఎక్కువ, ఒక్క బసిరత్తే కాకుండా వెస్ట్ బెంగాల్లో మహిళల్లో కూడా కొద్దిగా చైతన్యం వచ్చింది. మహిళలు కూడా బీజేపీ వైపు చూస్తున్నారు. ఇప్పటికే కూచ్బెహార్లో మీటింగ్లో మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, మీరు ధైర్యంగా ముందుకు రండి ఓట్లు వేయటానికి, ఎక్కడా కూడా టీఎంసీ వాళ్ళు చేస్తున్న అడ్డుకట్టుకి మీరేం భయపడక్కలేదు, కరేజ్గా బయటికి రండి, ధైర్యంగా ఓటేయండి. ఈసారి మీకు ఎలక్షన్ కమిషనే కాకుండా మొత్తం అంత పోలీసులు సహాయం తీసుకోండి, మీరు ధైర్యంగా ముందుకొచ్చి ఓటేయండి, ఇది ఎప్పటిలాగా ఓటు వేయకుండా వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వకండి అని కూడా ప్రధానమంత్రి క్లియర్గా ఒక సందేశం పంపించారు వెస్ట్ బెంగాల్ ఓటర్స్కి. కానీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అయితే ఈ బీజేపీని విమర్శిస్తూ వస్తున్నట్టుగానే వెస్ట్ బెంగాల్లో ఎక్కడికక్కడ బీజేపీ నాయకుల్ని, కార్యకర్తల మీద దాడులు చేస్తూనే ఇంకో పక్క ఆవిడ ఒక అడుగు ముందుకేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీని సాలా అనే ఒక పదంతో ఇవాళ విమర్శించి అక్కడ ఉద్రేకాలని రెచ్చగొట్టడానికి ప్రయత్నించారు మమతా బెనర్జీ. ఇదంతా కూడా ఆవిడకే వదిలేద్దాము,
ఆ మన్న పదం ఎంతవరకు అది మర్యాదపూర్వకం అనేది అయితే మాత్రం మమతా బెనర్జీకే వదిలేయాలి. ఇక ప్రస్తుతానికి బెంగాల్లో ఎట్లా ఉంది, బీజేపీ ఎన్ని స్థానాలు గెలవబోతోంది, ఎంత ఓటు షేరు రాబోతోంది అన్నదైతే చాలా సర్వే ఏజెన్సీస్ చాలా ఇచ్చినాయి. నేను కూడా ఒక ప్రిడిక్షన్ 2 నెలల కిందట ఇచ్చాను, అట్లా 10 రోజుల కిందట కూడా ఇచ్చాను. ప్రస్తుతానికి వెస్ట్ బెంగాల్లో ఎందుకు అంత మార్పులు వస్తున్నాయి, బీజేపీ ఈ తృణమూల్ కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు అంత దాడి చేస్తున్నారు బీజేపీ మీద, బీజేపీ నాయకుల మీద, అట్లాగే గ్రామ పంచాయతీలు వాళ్ళ మెంబర్స్ ఇళ్ళకెళ్ళి కూడా ఇళ్ళని తగలబెట్టడం మొదలుపెట్టారు. ఇవన్నీ ఎందుకు చేస్తున్నారంటే అక్కడ క్లియర్గా బీజేపీ అనేది అయితే వెస్ట్ బెంగాల్లో సర్జ్ అనేది ఎప్పుడో అయింది. ఆ సర్జ్ని ఇప్పుడు ఆ నెంబర్ కూడా 2019లో 18 స్థానాల కన్నా కూడా చాలా ఎక్కువ స్థానాలు గెలవటం వైపు దూసుకెళ్తుంది. అది రాబోయే నెక్స్ట్ అసెంబ్లీ ఎలక్షన్లో కూడా ఇంపాక్ట్ చూపిస్తుందేమో, టీఎంసీకి ఎక్కడ అడ్డుకట్ట అవుతుందేమోనని చెప్పి ఇప్పటి నుంచే తృణమూల్ కాంగ్రెస్ చాలా గట్టి ప్రయత్నాలు చేస్తుంది బీజేపీకి అడ్డుకట్టి వేయటానికి. అయితే ఈ సర్వేల్లో కూడా మనం మేజర్గా ఒక 3 సర్వేలు చూసుకుంటే కనుక CNN న్యూస్ 18 మ్యాటర్నీస్ దాంతో చేసినప్పుడు బీజేపీకి దాదాపు 20 స్థానాలు ఇచ్చారు. అట్లాగే ఇండియా టీవీ CNX కూడా ఒకటి విడుదల చేసింది, 22 స్థానాల్లో ఖచ్చితంగా గెలుస్తుంది బీజేపీ పార్టీ, కొన్ని చోట్ల హోరాహోరీ ఉంది, కీన్ కాంటెస్ట్ కిందని ఇచ్చారు. అంటే దాదాపు యావరేజ్ తీసుకుంటే అందరూ కూడా 22 నుంచి 25 స్థానాల వరకు బీజేపీకి వెస్ట్ బెంగాల్లో ఒక నెంబర్ అంటూ ఇస్తున్నారు. ఇట్లాగే TV9 పోల్స్టాట్ వాళ్ళు న్యూస్ ఎలక్షన్ వీళ్ళు చేసిన ఒక సర్వే, దాదాపు ఇది ఒక పెద్ద ఒపీనియన్ పోల్, భారతదేశంలోనే అతిపెద్ద ఒపీనియన్ పోల్ అని చెప్పచ్చు. దాదాపు భారతదేశం మొత్తం కూడా కలిపి 20 లక్షల శాంపిల్స్ తీసుకున్నారు. వెస్ట్ బెంగాల్కి వచ్చినప్పుడు వాళ్ళు 131,000 శాంపిల్స్ తీసుకున్నారు ఈ 42 నియోజకవర్గాలకి సంబంధించి. వాళ్ళు కూడా ఒక గంట కిందట వెస్ట్ బెంగాల్లో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏ పార్టీకి ఎన్ని స్థానాలు రావచ్చు అనేది అయితే ఒకటి విడుదల చేశారు. అది వీక్షకులకి షేర్ చేసుకుందామని చెప్పి నేను ఈ ఐటెం పెడుతున్నాను. ప్రస్తుతానికి ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కనుక వెస్ట్ బెంగాల్లో ఎన్డీఏకి 26 స్థానాలు వస్తాయని, అట్లాగే టీఎంసీకి 16 స్థానాలు వస్తాయని చెప్పి, ఇండియా ఎలియన్స్కి 0 అని చెప్పిస్తున్నారు. అలాగే ఓట్ షేర్స్కి వచ్చినప్పుడు మాత్రం ఎన్డీఏకి 39% ఇస్తున్నారు, టీఎంసీకి 36% ఇస్తున్నారు, ఇండియా ఎలియన్స్కి 11.94% ఇస్తున్నారు. ఈ 3 కాక ఇంపార్టెంట్ ఇక్కడ వీళ్ళు ఇస్తుంది అన్డిసైడెడ్ ఓటర్స్ 12% మంది ఉన్నారు. ఇది చాలా కీ ఫ్యాక్టర్ కాబోతుంది. ఈ అన్డిసైడెడ్ ఓటర్స్లో 12%లో కనుక ఒక 50% 6% మంది బీజేపీ వైపు చూసినా, ఒక 6% మిగతా పార్టీలు కనుక్కుందాం, లేదా అధికారంలో ఉన్న టీఎంసీ కనుక్కుందాం. ఈ 6% అన్డిసైడెడ్ ఓటర్స్ కనుక ఒకవేళ ఎన్డీఏ బీజేపీ వైపు టిల్ట్ అవుతే వాళ్ళు ఇచ్చిన ఈ 26 స్థానాలు దాదాపు ఇంకొక 3 నుంచి 4 స్థానాలకు యాడ్ ఆన్ అవుతాయి. అంటే 30 స్థానాల్లో బీజేపీ గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఇదంతా కూడా ప్రస్తుతం మనం విశ్లేషించుకుంటే బీజేపీకి అంతుందా వెస్ట్ బెంగాల్లో, లేదంటే బీజేపీ వైపు ఎడ్జిస్తున్నారు అందరూ కూడా అన్నదైతే మనకి కొద్దిగా అనిపించవచ్చు. కానీ 2019లో కూడా లోక్సభ ఎన్నికలు వచ్చినప్పుడు చాలామంది బీజేపీకి సింగిల్ డిజిటే వస్తుందన్నారు. కానీ ఓటర్స్ ఎప్పుడు కూడా విధానసభ ఎన్నికలకు వచ్చినప్పుడు, లోక్సభ ఎన్నికలకు వచ్చినప్పుడు ఓటింగ్ ప్యాటర్న్ ఖచ్చితంగా ఎక్కువ రాష్ట్రాల్లో తేడా ఉంటుంది. ఎవరు ప్రధానమంత్రి అవుతారనే దాని మీద ఒకటి, ఎవరు డెవలప్ చేశారు 10 సంవత్సరాల్లో ఎట్లా అనేది అయితే ఆ కోణంలో చూస్తారు. సో విధానసభలో చాలా వరకు పోల్స్ కొన్ని రాంగ్ అయినా కూడా బీజేపీ విషయంలో కానీ లేదా టీఎంసీ విషయంలో, ఇప్పుడు జరగబోతున్న లోక్సభ ఎన్నికల్లో కేంద్రంలో ఎవరు రాబోతున్నారు, ఎవరు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయనే దాని మీద ఈ అన్డిసైడెడ్ ఓటర్స్ ఓటు బ్యాంకు షఫల్ అయ్యే అవకాశం ఉంది. సో వాళ్ళు ఇచ్చిన ఇప్పుడు ఈ 26 స్థానాలతో పాటు అన్డిసైడెడ్ ఓటర్స్లో ఉన్న 12% ఓట్లో కనుక ఒక 50% కేంద్రంలో మళ్ళీ ఎన్డీఏ రావచ్చు అని కనుక ఇట్లా టిల్ట్ అవుతే బీజేపీ హైయెస్ట్ రికార్డు వెస్ట్ బెంగాల్లో దాదాపు 30 స్థానాలు గెలుచుకునే అవకాశం అయితే ఖచ్చితంగా కనబడుతుంది మనకి ఈ TV9 పోల్స్టాట్ ఒపీనియన్ పోల్ ప్రకారం. థ్యాంక్ యూ.